నాగార్జున సాగర్ తీరం అందాల అంచున వెలసిన బుద్ధవనంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా సోమవారం 22 ఆసియా దేశాల సుందరీమణుల పోటీదారుల బృందం నాగార్జునసాగర్ బుద్ధవనం సందర్శించారు. సుందరీమణులకు ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, హాజరైన ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి, బాలు నాయక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు. సుందరీమణుల సందర్శన కొరకు తెలంగాణ పోలీస్ శాఖ 2000 పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ముందుగా సుందరీమణుల బృందం నాగార్జున సాగర్ విజయ విహార్లో ఫోటోలు దిగారు. అనంతరం బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుడి పాదాలకు పూలతో పూజలు చేసి మహాస్తూపంలో జ్యోతులు వెలిగించి ధ్యానంలో పాల్గొన్నారు. మహాస్తూపం వద్ద ప్రపంచ సుందరీమణులకు లంబాడా కళాకారులు లంబాడా నృత్యంతో ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుండి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి వివరించారు. అనంతరం జాతకవనంలో బుద్ధ చరితం పై కళాకారులు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, బుద్ధవనం, నాగార్జున సాగర్ ప్రాముఖ్యతను, తెలంగాణ గొప్పతనాన్ని సుందరీమణులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి లక్ష్మి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అధికారి లక్ష్మి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఏఎస్పీలు రమేష్, మౌనిక, మిర్యాలగూడ డి.ఎస్. పి. రాజశేఖర్ రాజు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు హాజరయ్యారు. నాగార్జునసాగర్ సర్కిల్ సిఇ శ్రీను నాయక్, ఎస్ఐ సంపత్ గౌడ్, పెద్దవూర ఎస్ఐ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.